ఎస్టే టీచర్ ఉన్నారు, ఫ్యూచర్ కాల్ చెప్తాను. ప్రభునామ స్తోత్రం అండి. మీ అందరికీ నా వందనాలు. మరలా మీ మధ్యలోకి రావడానికి యేసయ్య నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి ప్రభువుని ఎంతగానో స్తుతిస్తున్నాను. మరి ఈరోజు ఒక కథ చెప్తానండి. మరి దేవుని యొక్క ప్రేమ నిజంగా మన ఎడల ఎంత ఎక్కువగా ఉంది అనేటువంటి దాని గురించి ఒక కథ చెప్తాను. మరి ఒక ఊరిలో ఒక బాబు ఉన్నాడు. ఆయన పేరు అబు అన్నమాట. అయితే ఏమైందంటే తను చాలా దేవుని యందు భయభక్తులు కలిగి ఎలాంటి పాపం ఆయన యొక్క జీవితంలో రాకుండా దేవుని సన్నిధిలో యథార్థంగా జీవిస్తూ ఉన్నాడు. తనకి ఒక 12 years ఉంటాయి. అయితే ఏమైందంటే తను అలా జీవిస్తూ ఉన్నటువంటి సమయంలో ఎవరికి ఏది అవసరం వచ్చినప్పటికీ, ఎవరు ఏదైనా అడిగినప్పటికీ ప్రతి ఒక్కరికి కూడా సహాయం చేద్దాం, ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక రకంగా సహాయం చేసి ప్రతి ఒక్కరికి ఉపయోగపడేలాగా ఉండాలి అనేటువంటి ఆలోచనతో ఉండేవారు. మరి దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు ప్రతి ఒక్కరికి కూడా సహాయం చేయాలన్న ఆలోచన మనకు ఉంటుంది. ఎందుకంటే దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞలలో మరి ముఖ్యమైనటువంటి ఆజ్ఞలు రెండిట్లో ఒక ఆజ్ఞ ఏంటంటే నిన్ను వలె నీ యొక్క పొరుగు వారిని నువ్వు ప్రేమించాలి. లవ్ యువర్ నైబర్ యాజ్ యువర్ సెల్ఫ్. సో అందుకని ఆ యొక్క ఆజ్ఞని పాటించాలి అనేటువంటి ఆలోచనతో అందరికి కూడా సహాయం చేస్తూ నిరంతరం ప్రార్థన చేస్తూ ఎవరు ఏది అడిగినా సరే, మన స్కూల్కి వెళ్ళినప్పుడు ఎవరైనా పెన్సిల్ లేదు అంటే ఇవ్వడం, ఒక ఎరేజర్ లేదంటే ఇవ్వడం, ఒకవేళ యాబ్సెంట్ అయ్యి నోట్స్ రాసుకోవడానికి అడిగితే ఆ నోట్స్ తీసుకొచ్చి ఇవ్వడం అనమాట. సో అట్లాగా అన్ని రకాలుగా ప్రతి ఒక్కరికి ఎవరైనా ఎక్కడికన్నా వెళ్దాము అంటే అక్కడికి వాళ్ళతో పాటు కలిసి వెళ్ళడం అన్నీ కూడా చేస్తూ ఉన్నాడు. అయితే ఏమైందంటే ఒకరోజు అతను నిద్రపోతూ ఉన్నాడు. అలాంటి సమయంలో సడన్గా మొత్తం కూడా వెలుగుతో కమ్మినటువంటి మొత్తం కూడా ఒక చంద్రుని కాంతిలాగా చాలా నిర్మలంగా ఉందన్నమాట. సో ఆ యొక్క రూమ్ అంతా కూడా ఆ యొక్క లైట్తో నిండిపోయింది. ఇంత వెలుతురుగా ఉండేసరికి ఆ యొక్క అబు నిద్రపోలేకపోతున్నాడు. ఏంటి ఇంత వెలుతురుగా ఉంది అని చెప్పి మనం కూడా ఒకేసారి లైట్ వేస్తే నిద్రపోతున్నప్పుడు వెంటనే లెగుస్తాం కదా. సో అలాగే ఇతను కూడా లేచి కూర్చున్నాడు. తీరా చూస్తే అక్కడ ఒక దూత కూర్చొని ఉందన్నమాట. ఒక దూత కూర్చొని బంగారు పుస్తకంలో రాస్తూ ఉంది. ఏంటి దూత నువ్వేం రాస్తున్నావు అని చెప్పి అడిగేసరికి ఎవరైతే యేసు ప్రభువుని ప్రేమిస్తున్నారో వారి యొక్క పేర్లన్నీ రాస్తున్నాను నేను అని చెప్పి ఆ దూత చెప్పింది. అప్పుడు ఈయన అనుకున్నాడు, సరే నా పేరు ఖచ్చితంగా ఉంటుంది, ఎందుకంటే నేను కూడా యేసు ప్రభువుని ప్రేమిస్తున్నాను, నేను కూడా ఆయనకి ఎప్పుడు ప్రార్థన చేస్తున్నాను, ఆయన ఎందుకు భయభక్తులు కలిగి జీవిస్తున్నాను, ఏ పాపం కూడా నాకు అంటకుండా నేను జాగ్రత్తగా జీవిస్తున్నాను కాబట్టి ఖచ్చితంగా నా పేరు ఉంటుంది అనుకొని అడిగాడు. అడిగేసరికి ఆ దూత అంది కదా నీ పేరు ఇందులో లేదు అని చెప్పగానే అయ్యో అదేంటి నా పేరు లేకపోవడం అని చెప్పి బాధపడ్డాడు. సరే నువ్వు ఈసారి వచ్చినప్పుడు పొరుగువారిని ప్రేమించేటువంటి ఒక బుక్ ఉంటుంది కదా, అందులో నా పేరు రాయి, ఎందుకంటే అందులో రాయడానికి నేను అర్హున్నాను అనుకుంటున్నాను అని చెప్పి జస్ట్ రిక్వెస్ట్ చేస్తాడు ఆ యొక్క దూతని, ఈసారి రాయి అని. ఇంకా అక్కడ నుంచి కొంతసేపు రాసి ఆ దూత వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ కొంతకాలానికి ఆ దూత వస్తుంది. వచ్చిన తర్వాత మరి ఏంటి నా పేరు ఉందా ఇందులో, ఆ బుక్ నాకు ఒకసారి చూపిస్తావా అంటే అందరికంటే ఆ బుక్ ఏ బుక్ అంటే యేసు ప్రభువు చేత ప్రేమింపబడేటువంటి వారి యొక్క పేర్లు ఉన్నటువంటి పుస్తకం. ఆ పుస్తకంలో నా పేరు ఉందా అనగానే చూపిగానే వెంటనే మొట్టమొదటిగానే అబూ బెన్ ఆడమ్ పేరు ఉందన్నమాట. అంటే యేసు ప్రభు చేత ప్రేమింపబడేటువంటి వారి యొక్క లిస్టులో ఈయన పేరు ఉంది. మరి ముందు ఉన్నటువంటి పుస్తకం ఏంటంటే యేసు ప్రభుని ప్రేమించేవారు. మరి యేసు ప్రభు చేత ప్రేమింపబడటం అనేటువంటిది అది చాలా గొప్ప విషయం. అలా ఉండేసరికి అప్పుడు ఓహో అయితే మనం ఇతరుల్ని ప్రేమించినప్పుడు యేసు ప్రభు మనల్ని ప్రేమిస్తారనమాట. మనం అంతా ప్రార్థన చేస్తాం, దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తాం, కానీ పక్కన వారిని ప్రేమించలేం, పక్కన వారి విషయంలో మనకి ఇష్టమైనట్టుగా ఉండలేం, వారికి ఇష్టమైనట్లుగా మనం జీవించలేం. మనల్ని మనం ఎలా చూసుకుంటున్నామో అలాగే పక్కన వారిని చూసినప్పుడు యేసు ప్రభు దాన్ని కూడా ఆశీర్వదిస్తాడు. ఆయన యొక్క ప్రేమను మనం పొందుకోవడానికి ప్రభు మనకు అవకాశం ఇస్తారు. సో అందుకని ఆయన చేత ప్రేమింపబడేటువంటి వారి యొక్క లిస్టులో ఆయన పేరు చూసి ఆయన చాలా సంతోషిస్తాడు. ఆయన సమయం వచ్చినప్పుడు ఆ యొక్క పరలోక రాజ్యంలోనికి వెళ్ళిపోతారనమాట. సో అందుని బట్టి మనం దేవుణ్ణే ప్రేమించడం కాదు కానీ ఇతరులను కూడా ప్రేమించాలి అనేటువంటి విషయాన్ని ఈ యొక్క కథ ద్వారా మనం తెలుసుకోవాలని ఒక కథను చెప్పడం జరిగిందండి.